హోంవర్క్ రాసుకుంటారా? రాసుకో చెప్పు. రాసుకో అంటే ఎస్ ఇచ్చేద్దాం. తీసుకో. పారెత్తుందా? తీయకు తీయకు. నీకు పెద్దది బొమ్మరాకి కొనుక్కొద్దాం. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా. కోసి అంటే కొంచెం మట్టి మట్టి ఉన్నదానికి పిండి వచ్చినాయి అని అప్పుడు సెల్లు సీరియల్ పెట్టుకొని రొట్టెలు కూడా రొట్టెలు ఇది అత్తమ్మకి ఇచ్చేసి చేయిలో పట్టుకోపోతావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మస్తు మబ్బు ఉన్నది, వర్షం కొట్టే సూచనలు ఉన్నది. మా బిడ్డ అయితే పొద్దుగాల లేమ్మంటే అయితే లేత్తలేదు, హోంవర్క్ రాసుకోమంటే రాసుకుంటలేదు, ఏం చేసినా లేత్తలేదు. హోంవర్క్ రాసుకుంటారా? రాసుకో చెప్పు. రాసుకోవా? ఫ్రూట్స్ అయితే కొనుక్కొచ్చుకుందాం అనుకుంటున్నాం. వర్షం అయితే భారీగా కొడితేనేమో పోము, లేకుంటేనేమో లేము పోతాం. ఇక చూపిస్తా జరగవాలి పోదాంలే. అయ్యో సరే, అందరు గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అన్నావు. సరే ఓకే, నువ్వు హోంవర్క్ రాసుకోపో. నేను మమ్మీ అన్నం కూర అంటాను చూస్తా. టమాటా పచ్చడి వేసిన, కొంచెం పుదీనా వేసి పొద్దున్నే వేసిన టమాటా పచ్చడి. ఇలా పొద్దుగాల లేచి వాషింగ్ మిషన్ లో బట్టలు వేసిన, ఎట్లా కొట్టి తుప్పరు కొట్టేసింది. ఏమో మా అబ్బాయి తిన్నది, మళ్ళీ కొడతదా కొట్టదా అన్న తెలియదు. ఇక లేదు గోధుమలు అయితే కడిగినా అవైతే ఎండుతాయా అవి గదే కదా. ఇక మా బిడ్డ వస్తాను. హోంవర్క్ రాసినా అవ్వా? ఎందుకు రాయలే? చేస్తావా? ఆగు. అయ్యో అగ్గో మొత్తం మబ్బు ఘోరంగా ఉన్నది. ఇటు పొద్దుల రాత్రి మంచిగా బట్టలు వేసినప్పుడల్లా వర్షం కొడుతూనే ఉంటుంది. ఎటు పోతారట? గిర్ని కాడికి ఇప్పుడు అద్దురా, గిర్ని కాడికి అద్దు. అక్కడ కోతున్నది. మంచిగా ఉన్నదా? ఏమైంది? టమాటా కారం అయిందా? మరి దీనికి కానీ సర్దిలు వేసినాయి అని చెప్పి స్పైసీ వేసింది. కరెంటు లేదు, కరెంటు పోయి గంటకి ఎక్కువ అవుతుంది, అందుకని చెప్పి బాసేపు అవుతుంది. ముట్టకవా? నానమ్మకి వేసి ఇచ్చినావా? నానమ్మకి వేసి వేసి తింటాను. నువ్వు వేసి ఇచ్చేస్తావా? నానమ్మకి ఇచ్చేస్తావా? మరి పోయి ఇచ్చేసి రాపోవే. ఇటు రావా? చిన్న మరి నువ్వు పట్టుకో పచ్చడా, నానమ్మకి ఇచ్చేద్దాం. తీసుకో. పారెత్తుందా? పోతే ఎట్లా మరి? దావా పో. అర్థమైందా? మెల్ల మరి కోతులు ఉంటాయి, జాగ్రత్త. మా పాప అయితే మా అమ్మకు పచ్చడి ఇస్తా అని చెప్పి కిందనే ఉన్నది. రమ్మంటే రానన్నది, ఆడుకుంటా అన్నది. సరే ఎట్లయితే అంటే అని చెప్పి ఇంకో హోంవర్కే రాయాలి. ఇంకా 2-3 హోంవర్క్లు ఉన్నాయి, మరి ఏం చెప్తుంది ఏమో. ఇక ఇవన్నీ ఏంటి? ఇక తీయకు తీయకు, కింద పెట్టు. మరి పెడతావా? అద్దు ఇటుండు, అక్క టూనా ఇంకొకటి కొనిస్తా. ఇప్పుడు అద్దు, అది కొని అద్దు. కారం బింగనే కొనిస్తుందా? గిర్ని పట్టుకోవడానికి అయితే గిర్ని అమ్మ అన్నం తింటాండి అయితే వచ్చి ఆడుతాను. దా ఎరుకుంటారా? అయ్యా చిన్న ఇక్కడ గ్రౌండ్ ఉండే, ఇంటికాడ నుంచి రోజు ఆడుకుంటుండేది. దుకాణం కాడైతే గిర్ని కాడైతే అన్నం తినాలి ఏంటట. ఓ 15-20 నిమిషాలు పడతాయి అన్నాకి. మళ్ళీ ఇంటికి ఏం పోవాలని చెప్పి మెల్లగా ఇక్కడనైతే ఇక్కడ చిన్న గ్రౌండ్ ఉన్నది ఇక కాంప్లెక్స్లో. మెల్లగా నడుచుకుంటూ అయితే తిరుగుతాను. ఇక మనది కాదు, వేరేటోళ్ళది, షాపులో లేదే. అందుకు ఆడుకుంటారు వాళ్ళు, నీకు తెలియదా? అదు బండలతో ఎందుకు ఆడుతున్నావు రా? ఎటు స్మైలీ? బండలు తెచ్చుకొని ఏం చేస్తావు? మట్టిలా? ఏ మట్టి దాంట్లో?
గడ్డి పెరుగుతుందమ్మా అవి పెడితే గడ్డలు అరుగుతాయి అట్లా అయితే అవన్నీ గడ్డలు కావాలి. ఇవన్నీ గడ్డిలే మరి నేనేం చేయాలి? 1, 12 కావాలి. తక్కువైతేనే నీకు రేట్ ఎక్కువ. దీన్ని కవర్లు అవుతావా గంట అవుతుంది. రూడియా కూరగాయలు అయితే తీసుకున్నా, రాఖీలు కూడా కొనుక్కొచ్చిన. మా మేడం సర్ప్రైజ్ అవుతుంది కావచ్చు, ఇక చూడాలి. కోనంది పెట్టుకున్నా మళ్ళా పెట్టుకోండి. ఇక దక్కు ఇక రాఖీలు ఇవన్నీ తీసుకొచ్చిన. ఇక పట్టుకోవాలి. ఏంటి కింద రాఖీ బొమ్మ తర్వాత కొనుక్కుందా నీకు? ఇప్పుడు కాదురా పండుగ, ఇంకా బాగా రోజులు ఉన్నది. అందరికి ఇవ్వాలి. ఇటు రావు ఇది అన్ని తీసుకొని వచ్చిన, పూలు తీసుకొచ్చిన, అన్నిటికి బాగా రేట్ అయి ఉన్నది. ఏం కాదు, ముట్టు చేయితోటి. ఇక బంతి పూలు దేవునికి పెట్టాలి, మళ్ళా అన్నిటికి పని చేస్తాయి కదా. కూరగాయలు కూడా యాపిల్స్, బెల్లం దేవునికి, పండ్లు. ఏంటిది రాఖీలు రా, దూది రాఖీలు తెలియక పెట్టినా దూది. ఇయ్యో మరి కింద పడేయద్దు, ఈ చైతన్ ముట్టవు, ఆ చైతన్ ఏం కాదు. అట్టి పండ్లు ఇక అడుక్కు పెట్టినా నేను ఫస్ట్, నాకు గుర్తు లేదు. సోరకాయ అత్తమ్మకు కూడా ఇష్టం అవుతుందని. ఓకేనా? నీకు పెద్దది బొమ్మరాకి కొనుక్కొద్దాం, వేరేది అట్లాంటి. ఇక దాని ఈ దేవునికి పాశం వండడానికి కోసం ఈ పువ్వులు కూడా రేపు దేవునికి. కాదురా, నువ్వు కోను పెట్టుకున్నావు, ఎందుకు పెట్టుకున్నావు రా కోను? అరే మరి కింద పడేయక అట్లా, ఆ చేయితో ముట్టవు. అన్ని పెట్టి మళ్ళీ ఆడ కింద పెట్టేసాయి. ఇక కూరగాయలు కూడా అన్ని తీసుకొచ్చి ఇచ్చేసి. ఓకే స్మైలీ, ఇక నువ్వు ఆడుకోకు నేను, ఓకేనా? రైట్. ఇవన్నీ కూరగాయలు చదువుకొని రేపు పెట్టుకోవచ్చు. చెప్పు ఎన్ని ఉన్నాయి లెక్క? రైట్. అంటే అట్లా ఖాళీ కూర్చుంటారా కదా అని చెప్పి అయితే వైఫై ఆపలేదు మాకు, అరగంటకి ఎక్కువ, అందుకని చెప్పి మా మేడం ఏం చేసిందంటే కూరగాయలు అన్నీ తీసుకొచ్చిన. కొత్తిమీర అయితే కోసి అంటే కొంచెం మట్టి ఉన్నదంటే కింద వరేసుకున్నాం అనుకో, కింద మట్టితో ఉండితే ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ ఖరాబ్ అవుతుందని చెప్పి కొంచెం చిన్న వేసి డబ్బాలు చేయమన్నది. ఎంత ఇప్పుడు అది కొత్తిమీర తెంపుడే అయితే తొందరగా సిమ్లో పెడితే పిండి కూడా వేస్తే రొట్టెలు కూడా వేస్తా. ఇప్పుడు పిండి అప్పుడు పట్టుకొచ్చినాం, పిండి మెత్తనే పట్టినా, అందుకే పిండి వచ్చినాయి. అని వర్షంకి ఇంకా 4-5 వర్షాలు పడితే మెత్తగా అవుతాయి కావచ్చు కదా. అట్లని ఇప్పుడు ఈ పిండి తీసుకున్నాక కథ రొట్టెలు చేసేటప్పుడు సెల్లు సీరియల్ పెట్టుకొని రొట్టెలు కూడా రొట్టెలు చేస్తుంది. మరి అవి టైం పాస్ అంటే తొందరగా చేసుకుంటే అయిపోతాయి. ఏంటి సీరియల్ చూసుకుంటే చేస్తానా? ఇక టీవీ వైఫై అత్తలేదు, ఇక నెట్ కనెక్ట్ చేసుకొని మొత్తం హాస్టల్ ఏమో సీరియల్ చూస్తుంది. బట్టలు అయితే కంప్లీట్ ఎన్నైనా మొత్తం. ఇంకోటి అదే మరి ఇంకోటి కనబడతలేదు అని చెప్పి నేను సైలెన్స్ ఉన్నాను. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయినట్టే. కూర రొట్టెలు చేసుడు అయితే కంప్లీట్ అయిపోయింది. కిచెన్లో అయితే ఘోరంగా ఉడుకుతుంది. ఇక మా మేడం అయితే కంప్లీట్ అయిపోయింది. వర్షకాలమా ఎండాకాలం పొద్దున్న దాకానే తుప్పురు వాన పడుతుంది, నైట్ అయ్యేసరికి ఉబ్బరి. పేపర్ ఫ్రూట్స్ ఇంట్లో గీడ పెట్టినా ఫ్రూట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టద్దా? ఎందుకు? ఫ్రిడ్జ్లో పెట్టద్దా? ఓకే ఓకే. ఇది అత్తమ్మకి ఇచ్చేసి చేయిలో పట్టుకోపోతావా కూర? సరే ఓకే పోయిరా. దీని మీద మూత పెడతావా? అది అన్న పెట్టవచ్చు, నేను నా తెలియదు. పొయ్యి అయితే ఇచ్చేసిరా మెల్ల.
ఈ బట్టలన్నీ ఉన్నాయి, తీయమంటావు అని ఉండని ఒక్కోసారి. ఈ బట్టలు బాగున్నాయిగా, కొన్ని అప్పుడు చూసినా చీకటి చూడు ఇక, ఘోరంగా చీకటి ఉన్నాయి, జిమ్మ చీకటి.